చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. దేశంలోనే ఎంతో ఉత్పత్తిగా పేరుగాంచింది ఎర్రజొన్న పంట. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోనే ఫేమస్ ఎర్రజొన్న పంటలు. ఇక్కడ చూస్తున్నాం మనం, ఈ ఎర్రజొన్న పంటకు ఎంతో డిమాండ్ ఉంది. ఉత్తర భారతదేశంలో ఎర్రజొన్న పంటను పశువులకు మేతగా స్వీకరిస్తారు. ఆ ప్రాంతంలో అయితే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 39,000 నుండి 60,000 ఎకరాల వరకు ఎర్రజొన్న పంట సాగు అవుతుంది. దీనికి అంతటికి సంబంధించి ప్రతి ఏడు ఎర్రజొన్న పంటకు రైతులకు, అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యాపారస్తులకు మధ్య సిండికేట్ ఉంటుంది. మేము నష్టపోతున్నామని చెప్పి ప్రతి ఏడు రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పంటను 30 ఏళ్ళుగా ఆ నిజామాబాద్ జిల్లా ప్రాంతవాసులు సాగు చేస్తున్నారు. జిల్లాలో 10 ఏళ్ళుగా ఎర్రజొన్న పంటను అత్యధికంగా సాగు చేస్తున్నారు. అదే ఈ ఎర్రజొన్నను ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పశువుల కోసం వినియోగిస్తుంటారు. ఈ పంట పూర్తిగా అనుకూలమైన భూముల్లో, ఎర్రనేల భూముల్లో, నల్లరేగడి భూముల్లో ఈ పంట పండిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోనే అతిగా 14 మండలాల్లో ఈ పంట కొనసాగుతుంది. ప్రతి ఏడు అంటే ఈ ఏడు మాత్రం 35 నుండి 60,000 ఎకరాల వరకు పంట సాగు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇందాక వ్యాపారులు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎర్రజొన్న పంట పండించే అసలు ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యాపారస్తులు ఇక్కడున్న వ్యాపారస్తులు సీడ్ ప్లాంట్ ప్రాసెసింగ్తో ఒప్పందం చేసుకుంటారు. దానివల్ల గ్రామాల్లో కొంతమంది డీలర్లు ఉంటారు. ఎవరైతే ఈ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు ఆ గ్రామంలో ఉన్న డీలర్లకు ఒప్పందం చేసుకుంటారు. ఈ గ్రామంలో మొత్తం మాకే ఇవ్వాలని ఒప్పందం ప్రకారం ముందుగా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒప్పందం ప్రకారమే ఇదంతా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రతి ఏడు రేట్లు హెచ్చు తగ్గులు అవుతూనే ఉంటాయి. ఈ ఏడు మాత్రం 33,600 రూపాయలు క్వింటల్కు ధర వస్తుందని చెప్పి ముందస్తుగానే అగ్రిమెంట్లు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కొన్నేళ్లుగా 11,000 మధ్య అమ్మకాలు జరిగినప్పుడు కూడా ఆ ప్రాంతంలో కూడా కర్ణాటక, రాయచూరు, అదేవిధంగా బళ్ళారి ప్రాంతాల్లో కూడా ఎర్రజొన్న పండిస్తున్న క్రమంలో కూడా అక్కడి నుండి కూడా రైతులు నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చి ప్రాసెసింగ్ ప్లాంట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎర్రజొన్న పండించడం, దీనికి అంతటికి సంబంధించి ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి రైతు ఉన్నారు. సాయిరెడ్డి, మున్పల్లి గ్రామానికి చెందిన సాయిరెడ్డి, వారిని అడుగుదాం. చెప్పండి సాయిరెడ్డి, ముఖ్యంగా ఎర్రజొన్న పంట ఎప్పుడు చేన్లలో నాటుతారు, ఎప్పుడు విత్తనం చేస్తారు, ఎలా ఉంటుంది ఇది అసలు? అక్టోబర్ మాసాల్లో నాటుస్తారు. ఇది నాటుతారు, మళ్ళీ ఫిబ్రవరి మాసాల్లో కోసి చేస్తారు. ఇది ఎక్కువ ముగ్గులైతే గ్యాప్ వస్తుంది, గ్రాపు సరిగా రాదు. ఇప్పుడు ముగ్గులైతే ఓకే. తెల్లజొన్న పంట బాగుంది ఈ సంవత్సరం, కానీ అడ్డం పడుతుంది తెల్లజొన్న. ఎర్రజొన్న మాత్రం పడదు. అంటే దీనికి కష్టం అంటే ఎలా ఉంటుంది? కష్టం ఎప్పుడు, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎలా ఉంటుంది? పెట్టుబడి ఉంటే ముగ్గులు కాకుంటే ఏం ప్రాబ్లం లేదు. ముగ్గులు అయితే పురుగు వస్తుంది, ప్రాబ్లం అవుతుంది. ఎన్నిసార్లు దున్నుతారు, ఏమేమి మందులు వస్తాయి దీనికి? ఈ గులికలు చల్లుతాము, అడుక్కు కాంప్లెక్స్ పోస్తాము. కలుపు తీయడానికి కూలీలు ఎంత అవసరం ఉంటుంది? కలుపులు ఒకసారి కలుపు తీస్తాం, మళ్ళీ గడి మంది వేస్తాం. ఒక ఎకరానికి ఖర్చు ఎంత అవుతుంది? ఎకరానికి 20,000. 20,000 అవుతుంది. అంటే దీనికి దిగుబడి ఎన్ని క్వింటాలు వస్తుంది మీకు? దిగుబడి ఇట్లా కంకి ఉంటుంది. ఒక ఎకరానికి దిగుబడి 20 క్వింటాలు అవ్వచ్చు. 20 అంటే మంచిగా లేకుంటే 15 క్వింటాలు 13 క్వింటాలు వస్తుంది. అంటే దానివల్ల రైతుకు నష్టమా? నష్టమే. ఎట్లా? 20 క్వింటాలు రావాలి ఎకరానికి. 13 క్వింటాలు వేస్తే నష్టం కదా. ఓకే. అంటే దీన్ని సాగు చేస్తే అత్యధికంగా మన ఈ ప్రాంతంలో మీ ఆర్మూరు డివిజన్లోనే ఎక్కువగా ఎర్రజొన్న పంట సాగు చేస్తుంటారు. దీనికి అంతటికి సంబంధించి ఎర్రజొన్న పంట సాగు చేస్తున్న క్రమంలో మీకు ఈ ఎర్రజొన్న పంటకు ఉన్న అనుబంధం ఏంటి? ఎన్ని సంవత్సరాలు నీకు తెలిసిన? గత సంవత్సరాలు 20-30 సంవత్సరాల కింద అప్పటి నుంచి పండిస్తారు ఎర్రజొన్న పంట ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో. అయితే ఈ పంట పండించడంలో మీకు ఎంత ఈజీ ఉంటుంది దీనికి? ఈజీ ఉంటుంది. ఏం ఈజీ? పంట వేస్తాం కాబట్టి ముగ్గులు ఉండకుంటే ఈజీ పంట. 3 నెలల పంట, దగ్గర 4 నెలల పంట. ఇప్పుడు పసుపు వేస్తారు, పసుపుకు చాలా కష్టం ఉంటుంది. పసుపు 9 నెలల పంట, అది బాగా కష్టంతో కూరుకున్న పని. దాన్ని పెట్టి నుంచి పడితే పైసలు మార్కెట్ పోయేదాకా డబ్బులే ఉంటుంది. దీనికి అంత ఉండదా? దీనికి అంత ఉండదు. ఓకే. అంటే మీకు వ్యాపారస్తులతో ఏమన్నా అంటే సిండికేట్ అవ్వడం కానీ ధరలు ఏమున్నాయి? ధర ఏముంది? వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ సుమారు ఇది 5,000 దాకా ఉంది క్వింటాల్కి. ఇప్పుడు ఎర్రజొన్న అగ్రిమెంట్స్ అయినాయా? అగ్రిమెంట్స్ కాలే ఇంకా. ఇక్కడ వేల్పూర్ అక్కడ జరిగింది. అక్కడ ఎంత అయింది? 5,000 అంటారు. అంటే మీకు ముందస్తుగా బైబ్యాక్ ఒప్పందం 3,600కు అగ్రిమెంట్ జరిగిందా? ఏం జరగలేదు. అంటే వేరే ఊర్లలో కూడా జరిగి ఉంటుందా? వేరే ఊర్లో జరిగి ఉంటుంది కానీ మా ఎక్కడ జరగలేదు. ఓకే. మీకు వ్యాపారస్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ప్రతి సంవత్సరం? ఏం లేదు. ఓకే. మొత్తంగా చూసుకోవచ్చు, ఎర్రజొన్న పంట అయితే ఈ ప్రాంతంలో అత్యధికంగా ఎంతో ఫేమస్. ఈ ప్రాంతంలో పండే పంటకు
ఉత్తరప్రదేశ్లో ఉత్తర భారతదేశంలోని ఏదైనా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఆ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఆ ప్రాంతంలో కూడా ఎర్రజొన్న పంటకు ఎంతో ఈ పంటకు సంబంధించి ఎంతో ఫేమస్. అక్కడ పశువుల కోసమే ఈ ఎర్రజొన్న పంట ఈ రాష్ట్రం నుండి తీసుకెళ్తారు. దీనికి అంతటికి సంబంధించి అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి వాతావరణంలో వ్యత్యాసాలు ఉంటాయి. భూములలో వ్యత్యాసం ఉండడం వల్ల ఈ ఎర్రజొన్న పంటను ఇక్కడే అత్యధికంగా పండిస్తుంటారు కాబట్టి ఇది ఇక్కడ నుండి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ పశువుల మేతగా సంవత్సరం పాటు వాడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ప్రాంతానికి సంబంధించిన ఎర్రజొన్న పంటకు ఎంతో డిమాండ్ ఉన్నది. ఈ ప్రాంతంలోనే పండుతుంది కాబట్టి దానికి డిమాండ్ ఉంది. ప్రస్తుతం అయితే మార్కెట్లో 3600 నుండి బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో రైతు నుండి ఒక్కో గ్రామంలో ఒక్కో కంపెనీకి సంబంధించిన యజమాని, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్, డీలర్లు వీళ్ళందరూ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ధరలు అగ్రిమెంట్గా చేసుకున్నారు. దానికి అందరికి సంబంధించి రైతులకు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఎక్కడ కూడా సిండికేట్ అయిన దాఖలాలు లేవు. మేమే రైతుల మందరం కూడా హ్యాపీగా ఉన్నామని చెప్పి రైతు అయితే చెప్తున్నారు. కానీ ఈ పంట పండించేటప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల కొంచెం తేనె రావడంతో దిగుబడి తగ్గుతుంది, మా పంటకు పూర్తిగా నష్టపోతామని చెప్పి రైతు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎర్రజొన్న పంటకు నిజామాబాద్ జిల్లాలో ఎంతో డిమాండ్ ఉంది. ఈ ప్రాంతం నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళే ఈ ప్రాంతానికి సంబంధించి ఎర్రజొన్నకు చాలా డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి లావాదేవీలు ఇబ్బందులు లేవు. కానీ కొంతమంది ఏజెంట్లు కానీ కొంతమంది వ్యాపారస్తులు ఒకరిద్దరు చేయంగా సిండికేట్ అయింది అనే అపోహ వస్తుంది. రైతులు కూడా ఎవరు అపోహ చెందాల్సిన అవసరం లేదని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ హజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. నిజామాబాద్ జిల్లాకు ఎంతో ప్రసిద్ధిగాంచిన పంట ఎర్రజొన్న పంట. నిజామాబాద్ జిల్లాతో పాటు కర్ణాటకలోని బళ్ళారి, రాయచూర్ ప్రాంతంలో కూడా ఈ పంటలు పండిస్తున్నారు. ఈ పంట చేతికి రాగానే ప్రతి సంవత్సరము మార్కెట్లో రైతులకు, వ్యాపారస్తులకు ఎప్పుడూ కూడా సిండికేట్ అయ్యారని ఆరోపణలు వస్తుంటాయి. కానీ వ్యాపారులు ఉన్నారు, అసలు ఎర్రజొన్న పంటకు రైతులకు ఏంటి సంబంధం, ఈ వ్యాపారులు ఎందుకు సిండికేట్ అవుతున్నారు, అసలు సిండికేట్ అవుతున్నారా లేదా అనే అంశానికి సంబంధించి త్రివేణి సీడ్స్ ప్రాసెసింగ్ ప్లాంట్ అధినేత నర్సారెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి అన్న, ముఖ్యంగా మీరు ప్రతి సంవత్సరము ఎర్రజొన్నలు కొంటారు, ప్రాసెసింగ్ చేస్తారు, ఢిల్లీ మార్కెట్కు పంపిస్తుంటారు. ఢిల్లీ నుండి వచ్చి కూడా మీ సీడ్ ప్లాంట్లలో కూడా వారే స్వయంగా సీడ్ని ప్రాసెసింగ్ చేసుకొని తీసుకువెళ్ళిన ఘటనలు ఉన్నాయి. అసలు ఏంది ఎర్రజొన్న పంట రాగానే ప్రతి సంవత్సరం రైతులకు, వ్యాపారులకు మధ్య ఎందుకు ఈ గొడవ వస్తుంటుంది? అసలు రైతులకు కంపెనీ వాళ్ళకి ఎలాంటి గొడవలు లేదు. మేము అప్పుడు ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్ చేసుకొని ఇచ్చాం. 4000 రూపాయలు ముళ్ళు జొన్నలని, 3000 నుంచి 3500 రూపాయలు ఎర్రజొన్నలని, ఈ నల్ల జొన్నలకు 4000 నుంచి 4200 అని అగ్రిమెంట్ రాసుకొని ఇచ్చినాము. పెరిగితే పెరిగిన ధర అని ఏదైతే ఇచ్చినామో మాకు లాభాలు వస్తే పెంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చింది తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాపారం అంతా డిమాండ్ అండ్ సర్ప్లస్ మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు మేము ఎట్లా కొనుగోలు చేస్తాం? రెండవది, అసలు ఇక్కడ వ్యాపారస్తులు ఎవ్వరు కూడా సిండికేట్ కారు. కనీసం 100 మంది వ్యాపారస్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సిండికేట్ అనే మాట లేదు. కేవలం పేపర్లో రాయడం తప్ప సిండికేట్ అనేది లేనే లేదు. అయితే చెప్పండి, ఈ మన ప్రాంతంలో ప్రతి సంవత్సరం 39,000 ఎకరాలకు పైగా 39 కాదు 60 నుంచి 70,000 ఎకరాలు అవుతుంది. అంటే మొత్తం సంవత్సరం తగ్గిందా చదివేరే విషయం. మొక్కజొన్నలకు మంచి రేటు ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ 60 నుంచి 70,000 ఎకరాలు అవుతుంది ఆర్మూర్ ఏరియాలో. అంటే ఈ 69 ప్రతి సంవత్సరం పసుపు ఎంత ఉంటుందో ఎర్రజొన్నలు కూడా అంతే ఉంటుందా, లేకపోతే ఎక్కువ తక్కువ ఉంటుందా? అంటే ఈ మధ్యలో రైతులకు పసుపు మీద గిట్టుబాటు ధర లేకపోయేసరికి పసుపు తగ్గించేసి ఎర్రజొన్నల సైడే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. కానీ పోయినసారి కానీ అంతకు సంవత్సరం కానీ మక్కలకు కూడా స్టేట్ గవర్నమెంట్ 2000 రూపాయలు ఇచ్చింది క్వింటాల్కి. దానివల్ల రైతులు కొంత మక్కలకు డైవర్ట్ అయ్యారు. ఇప్పుడు ఎర్రజొన్నలకు సంబంధించి అంశాన్ని చూసుకుందాం. మన ఈ ప్రాంతంలో పండే ఎర్రజొన్న ఉత్తర భారతదేశంలో అక్కడ అత్యధికంగా డిమాండ్ ఉంది. అసలు అక్కడ దేనికోసం వాడతారు? పశుగ్రాసం కిందనే వాడతారు. పశువులకు మేత కొరకే వాడతారు. ఇది దీనివల్ల పశువులు కూడా ఎక్కువ పాలు ఇస్తాయి, పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. దానికోసమని ప్రతి వాళ్ళు అక్కడ పశుగ్రాసానికే వాడతారు. అంటే ఇక్కడ పండించే పంటకు డిమాండ్, అక్కడే పండదా? ఇది పండదు, అక్కడ వాతావరణానికి తట్టుకోదు కాబట్టి అక్కడ పండదు. ముఖ్యంగా ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఎర్రజొన్న పంట పండిస్తారు. ఎర్రజొన్నతో పాటు తెల్లజొన్న, ఇంకా ముళ్ళజొన్న, 3-4 రకాల. ఈ జొన్న ఏదైతే ఉందో పశుగ్రాసానికి కిందనే వాడతారు. తినే జొన్నలని వేరే ఉంటుంది, అది వేరు. మన ఆర్మూర్ ప్రాంతం అది పండదు. ముఖ్యంగా మహారాష్ట్ర ఏరియాలో నల్లరేగడి భూములలో పండిస్తారు. మన ఆర్మూర్ ఏరియాలో దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి రైతులకు ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ఇప్పుడు ఎర్రజొన్నకు సంబంధించి చూసుకుంటే ఒక ఎకరానికి ఎంత మినిమం దిగుబడి వస్తుంది? ఎర్రజొన్నలు మంచి కంపెనీ, అంటే కంపెనీ మంచిదనే బదులు మంచి వెరైటీలు 20 నుంచి 25 క్వింటాలు వస్తుంది. వాతావరణం మంచిగా అనుకూలిస్తే నాకు 2 సంవత్సరాల కింద వేలుపూర్లో 30 క్వింటాలు ఇచ్చారు. నేనే నమ్మలేదు, కానీ నాకు ఇచ్చారు 20-30 క్వింటాలు. రైతులు 10 మంది ఇచ్చారు.
ఎర్ర జొన్నలు మంచిగా పండితే 20 క్వింటాలు యావరేజ్ చేసుకోవచ్చు 3 నెలల పంట. రైతుకు కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చే పంట. ఎన్ని నీటి ఎద్దడి వీటన్నింటినీ కూడా ఎన్ని లారీల ఎన్ని టన్నుల జొన్నలు అవుతుంటాయి అంటే ఈ రకంగా మీరు పండించే ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఇంతకు ముందు అయితే 5,000 నుంచి 6,000 మధ్య లారీలు వస్తున్నాయి మాకు. ఒక లారీ అంటే 10 టన్నులు, 6,000 లారీలు అంటే 60,000 టన్నులు. అంటే ఇదంటే ఎట్లా ప్రాసెసింగ్ కు అవకాశం ఉంటుంది ఇంతగానం పెద్ద మొత్తంలో? మీ అంకాపూర్ గ్రామంలో ఎన్నో సీడ్స్ ప్లాంట్ ఇవన్నీ కూడా దానికోసమే పెట్టినవే. అవును, ఆర్మూర్ ప్రాంతాల్లో కనీసం ఒక 50 నుంచి 60 సీడ్ ప్రాసెస్ కంపెనీలు ఉన్నాయి. కొంతమంది ఢిల్లీ వాళ్ళు డైరెక్ట్ తీసుకుపోయే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ప్రాసెసింగ్ చేసి తీసుకుపోయే వాళ్ళు ఉంటారు. దీనివల్ల ప్రత్యక్షంగా కొంతమందికి, పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరుకుతుంది. అంటే ఏ రకంగా ఉపాధి అంటారు? ఉపాధి అంటే ఇప్పుడు మా హమాలీలు ఉంటారండి. ఒక ప్లాంట్లో, నా ప్లాంట్ ఉంది, నేను ఫిబ్రవరి నుండి మే వరకు కనీసం ఒక 60-70 మందికి డైలీ ఉపాధి చేయగలుగుతాం. ఇది సీజనల్ పంట. మా వ్యాపారం కూడా సీజనల్. ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఈ 5-6 నెలల లోపల నేను ఒక 60-70 కుటుంబాలకు ఉపాధి ఇవ్వగలుగుతాం. అంటే దీనివల్ల మొత్తానికి మీరు ఉపాధి ఇస్తున్నారు, వ్యాపారం అంటే రైతులకు కూడా లాభం చేకూరే విధంగా. అవును, రైతులకు కూడా లాభమే కదా. ఇప్పుడు 60 నుంచి 70 వేలు వస్తున్నాయి ఒక ఎకరానికి. ఇప్పుడున్న రేట్ల ప్రకారం 20 క్వింటాలు వేసుకున్నా 3,000 నుంచి 3,500 రూపాయల రేట్ ఉంది. 60 నుంచి 70 వేలు వస్తుంది. 100 రోజులలో ఒక ఎకరానికి 60 నుంచి 70 వేల ఆదాయాన్ని చెప్పట ఏది కూడా లేదు ఈ ఎర్ర జొన్నలు తప్ప. ఇప్పుడు సజ్జలు కూడా మంత్లీ అదే డిమాండ్ ఉంది. సజ్జలు కూడా ఇప్పుడు క్వింటాల్కి 7,000 రూపాయలు ఉంది, 7,000 నుంచి 7,500 రూపాయలు ఉంది. అది కూడా 3 నెలల పంట, అది కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చేస్తే. అయితే చెప్పండి, పూర్తిగా ఈ రైతులను తప్పుదో పట్టించే అంశం ఏంటి? ప్రతిసారి జొన్న పంట రాగానే వ్యాపారులు సిండికేట్ అయ్యే ఒక మాట వస్తుంది. అసలు సిండికేట్ అవుతారా? సిండికేట్ అయ్యే అవకాశం ఉంటుంది? లేదు, అసలు ఆర్మూర్ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా సిండికేట్కి వెళ్ళరు. ఏ కంపెనీ వాళ్ళు ఒకరంటే ఒకరికి పడిరాందే ఉంటుంది. ఎప్పుడు కూడా సిండికేట్ అనేది ఉండదు. రైతులు కూడా మేము సిండికేట్ అంటే వాళ్ళు ఒప్పుకోరు. కేవలం పేపర్లలో కల్పితాలు తప్ప ఇది సిండికేట్ అనే మాట అవాస్తవం. అంటే ఈ మధ్య కూడా రైతులు స్వయంగా వారే, ఒక డబ్బున్న రైతు అనుకోండి ఉదాహరణ, వారే స్వయంగా కొనుక్కొని పెట్టుకుంటున్నారని చెప్పి మాటలు వినొస్తున్నాయి. అది వాస్తవమే. కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఫైనాన్సర్గా ఉన్న వాళ్ళు, ఫైనాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళే 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక 50 లారీలు 100 లారీలు కొనుక్కొని వాళ్ళే స్టాక్ చేసుకొని రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు. ఓకే. అంటే ఇటీవల కాలంలో ఈ ఎర్రజొన్న సిండికేటర్ అయింది అని చెప్పి అధికారులు మీ దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఉన్నాయి? ప్రతి సంవత్సరం అధికారులు వస్తూనే ఉంటారు, మీరు సిండికేట్ అయినట్టు కాదు. మేమంటే నిరూపించండి సార్ అని అంటాం. అసలు అసలు ఉన్నదే లేదు, ఇంకా నిరూపణ ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు చివరిగా మీరు రైతులకు ఏం సందేశం ఇస్తారు, అధికారులకు ఏం చెప్తారు? మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటి, రైతులకు మంచి ధర రావాలని. కానీ మేము వ్యాపారస్తుని, నేను నష్టపోయి రైతుకు ఎక్కువ ధర ఇవ్వలేను. నాకు లాభం రాకపోయినా సరే నష్టమైతే రావద్దు. కాబట్టి నా దగ్గర కొనేవాడు నాకు ఇచ్చిన ధరని బేస్ చేసుకొని నేను ఇక్కడ కొనుగోలు చేస్తాను తప్ప, అతను తక్కువ ధరకు ఎక్కువ ధరకు కొనుక్కొని తక్కువ ధరకు ఢిల్లీలో వాళ్ళకి అమ్ముకొని నష్టపోయే ఉద్దేశం అయితే మాకు ఉండదు. ఏ వ్యాపారస్తుడికి ఉండదు, నాకు కూడా ఉండదు. ఓకే, చెప్పండి. ఇంకేమైనా చెప్పాలనుకున్నా? రైతులు అపోహపడద్దండి. మేము ఏ సీడ్ కంపెనీ వాడు కూడా కావాలని రైతుని ముంచాడు, ఆయనకు తక్కువ ధర ఇచ్చి లాభాలు పొందాలని అనుకోడు. మీరు అన్నదమ్ములాగా కలిసి ఉంటేనే మేము వ్యాపారం చేయగలుగుతాము, మీరు పండించగలుగుతారు. మీరు లేనిది మేము లేము. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా అంటేనే ఎర్రజొన్న సీజన్ వచ్చేసరికి ఎర్రజొన్న పంట గుర్తుకొస్తుంది. ఈ ఎర్రజొన్న పంటకు అత్యధికంగా ఉత్తర భారతదేశంలో డిమాండ్ ఉన్న నేపథ్యంలో మన దగ్గర రైతులు ముందస్తుగానే అక్టోబర్ మాసంలోనే ఎర్రజొన్న పంటను చేలలో విత్తుతారు. విత్తిన 3 నెలల లోపు 100 రోజుల లోపల పంట చేసుకొస్తుంది. ఈ 100 రోజుల లోపల ఒక రైతు సుమారు 20 నుండి 25 క్వింటాలు తక్కువ అన్నా కానీ ఎర్రజొన్న ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది. అందులో సుమారు రైతుకు 4,000 రూపాయలు అంటే సుమారు 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పంటకు వస్తూ ఉంటుంది. దీనివల్ల రైతులకు కూడా ఎలాంటి నష్టం లేదు. ఇక్కడ వ్యాపారులు సిండికేట్ అయ్యే అంశమే తెరపైకి రాదు. ఎందుకంటే కొంతమంది కావాల్సుకొని కొందరు 1-2-3 రైతులు దానికి అపోహ కల్పించి వ్యాపారస్తులతో కొంతమంది కుమ్మక్కై ఇలా అవగాహన లోపంతో మార్కెట్లో పుకార్లు చేస్తుంటారు. ఎక్కడ కూడా వ్యాపారస్తులు సిండికేట్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీకి పడకపోవడం, అంటే వారి వద్ద మనస్పర్ధలు ఉండడం వల్ల ఒకరికి పడకపోవడం వల్లనే ఇక్కడ సిండికేట్ అయ్యే అవకాశం ఉండదు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతంలో సుమారు 50 నుండి 60
సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ కూడా ఎర్రజొన్నల కోసమే ప్రాసెసింగ్ చేస్తుంటాయి. ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరము 39,000 రూపాయలు 39,000 ఎకరాలు ఎర్రజొన్న పండింది. కానీ ఈ సంవత్సరము 39,000 ఎకరాలే కాదు 60,000 ఎకరాల వరకు కూడా ఎర్రజొన్న పంట పండింది. దీనివల్ల పూర్తి స్థాయిలో రైతులకు లాభం చేకూరే విధంగా మేము అందరం ఉంటాం. కానీ ఎక్కడ కూడా అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా మా పైన దృష్టి పెట్టింది. మేము ఎక్కడ కూడా సిండికేట్ కావాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా మేము చెప్పాము. దీనివల్ల రైతులు కూడా అపోహలు చెందాల్సిన అవసరం లేదు. రైతు పండించిన పంట బైబాక్ ఏదైతే ఒప్పందం ఉందో ఆ ప్రకారమే మేము కొంటామని చెప్పి వ్యాపారస్తుడు నర్సారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.